విద్యార్థులందరికీ స్వాగతం. టెట్ 2026 పరీక్షలోకి ఎక్కువగా అడిగే సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ప్రీవియస్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో పూర్తి విశ్లేషణతో తెలుసుకుందాం. ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ముఖ్యమైన ప్రశ్నలు, కాన్సెప్ట్స్ మరియు ఈజీ ట్రిక్స్తో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి చివరి వరకు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. ప్రీవియస్ ప్రకారము మరి పేపర్లో ఇచ్చినటువంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు మరలా అవే ప్రశ్నలు రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మరి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే, సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. పియాజే, కోల్బర్గ్, వైగోట్స్కీ. 4వ ఆప్షన్ చామ్స్కీ. అంటే ఇక్కడ సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతమును ఎవరు ప్రవేశపెట్టినవారు అంటే దీని ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇది సాంఘిక సాంస్కృతిక అనేది మాత్రం తప్పకుండా ఇవి వచ్చినప్పుడు ఆన్సర్ వైగోట్స్కీ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నకు జవాబు. వైగోట్స్కీ ఏ దేశానికి చెందినవారు అంటే ఆప్షన్ చూసినట్లయితే రష్యానా, అమెరికానా, ఇంగ్లాండునా, ఆస్ట్రియానా? ఏ దేశానికి చెందినవాడు అంటే వైగోట్స్కీ ఏ దేశానికి చెందినవారు? రష్యాకు చెందినవారా, అమెరికాకా, ఇంగ్లాండుకా, ఆస్ట్రియాకా? అంటే సరైన సమాధానం చూసినట్లయితే రష్యా దేశానికి చెందినవారు. ఎందుకంటే స్కీ అంటే ఇందులోనే మరి రష్యా అనేది ఒక కోడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వైగోట్స్కీ రష్యా దేశానికి చెందిన వ్యక్తి. కాబట్టి వైగోట్స్కీ సిద్ధాంతం ఎవరిపై ప్రభావం చూపింది అంటే వైగోట్స్కీ, ఎందుకంటే ఇతడు సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతమును ప్రవేశపెట్టాడు కాబట్టి ఇతని యొక్క సిద్ధాంతం ఎవరిపైన ప్రభావం చూపింది అంటే మార్కిస్టులపైననా, సోషలిస్టులపైననా, కమ్యూనిస్టులపైననా, మరి ఎవరిపైన? ఆప్షన్స్ 1, 2 ఇవ్వడం జరిగింది. మీకు ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్లో ఆన్సర్ పెట్టండి. వైగోట్స్కీ సిద్ధాంతం ఎవరిపై ప్రభావం చూపింది అంటే ఆన్సర్ చూసినట్లయితే మార్కిస్టులపైన, సోషలిస్టులపైన. ఎందుకంటే సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతంలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా దీని యొక్క ఆన్సర్ చేయగలుగుతాము. వైగోట్స్కీ సిద్ధాంతం మరియు మార్కిస్టులు, సోషలిస్టుల పైన మరి ప్రభావం అయితే చూపింది. వైగోట్స్కీ రాసిన గ్రంథం ఏమిటి? ఆప్షన్స్ చూసినట్లయితే హెరిడిటరీ జీనియస్, మెంటాలిటీ ఆఫ్ యాప్స్, ఆర్ట్ ఆఫ్ థాట్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. అంటే ఇందులో రాసిన గ్రంథాలు అంటే 4 రకాలుగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వైగోట్స్కీ రాసిన గ్రంథము హెరిడిటరీ జీనియస్, మెంటాలిటీ ఆఫ్ యాప్స్, ఆర్ట్ ఆఫ్ థాట్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. అంటే ఖచ్చితమైన ఆన్సర్ ఏంటిదంటే మరి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనేది